అండి ఎండాకాలం ఎక్కువగా ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా డల్ అయిపోతూ ఉంటాయి. సో మనకి ఎక్కువగా ఎండ రావటం వల్ల చూడండి ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా డల్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా సరే కుండీల్లో పెట్టుకున్న ప్రతి మొక్క కూడా ఎక్కువగా సాయిల్ అంతా కూడా పొడిబారిపోవటము, బాగా సాయిల్ అంతా కూడా హీట్ ఎక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్స్ కూడా చూడండి చాలా డల్ అయిపోతూ ఉంటాయి ప్లాంట్స్ అన్నీ కూడా. సో అది ఎక్కువగా మనకి కుండీలో మనము ఈరోజు వాటర్ ఇచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి వాటర్ అడుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా అడక్కోకుండా మన ప్లాంట్స్ ఎప్పుడు కూడా చక్కగా బుష్గా పెరగాలి అంటే మనము ఏదైతే మనము సిటీజీ అంటే సిటీ టెరస్ గార్డెన్లో ఈ విధంగా మనం కుండీస్ అన్నీ కూడా పెంచుకుంటాము. ఈ యొక్క కుండీలన్నింటిని కూడా మనం కౌంట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా రెగ్యులర్గా మనము కుండీలు ఏం చేస్తాము, కోకోఫిట్ వర్మి కంపోస్ట్ వేసేసుకొని సాయిల్లో మనం ప్లాంట్స్ ఇస్తూ ఉంటాం కదా. సో ఈసారి ఏంటంటే సమ్మర్ సీజన్లో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏవైతే ఈ విధంగా కుండీలన్నీ కూడా ఉంటాయో ఈ కుండీల్లో మనము ఒక రోజంతా కూడా వాటర్ పోసేసిన తర్వాత అంటే మనం రెగ్యులర్గా మనం వాటర్ పోస్తాం కదండి. సో ఆ విధంగా వాటర్ పోసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ రోజు ప్రతి ఒక్క అన్నిటికి కూడా మీరు ఈ విధంగా చక్కగా బాగా తడితడిగా అయిపోయిన ఈ యొక్క కోకోఫిట్ని తీసేసుకొని ప్రతి ఒక్క పాట్లో కూడా ఈ విధంగా మొత్తానికి కూడా పైన చుట్టూరు ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు చుట్టూరు కూడా చక్కగా మీరు మల్చింగ్ చేసేసుకోండి. అంటే దీనిపైన ఒక లేయర్గా పరిచేసుకోండి. ఇదంతా కూడా ఈ యొక్క కోకోఫిట్ అంతా కూడా ఒక రోజంతా బాగా తడిచిపోవాలండి, బాగా ముద్దగా అయిపోవాలి. సో ఈ విధంగా ముద్దగా అయిపోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఎండాకాలం ఏమవుద్దంటే మెయిన్లీ ఎక్కువగా మనము ఎండకి అంటే మధ్యాహ్నం పూట మనం పైకి వెళ్ళి వాటర్ ఇవ్వలేం కదా. అదేవిధంగా ఈవినింగ్ కూడా మనకి 4-5 అవుతుంది వాటర్ ఇవ్వడానికి. సో ఈ విధంగా మనము కోకోఫిట్ బాగా తడిపేసుకొని ప్లాంట్స్కి ఈ విధంగా చుట్టూరు కూడా మనం ఒక లేయర్లో పరుచుకోవడం లేదంటే మనకి మధ్యాహ్నం పూట డైరెక్ట్గా ఎండ వచ్చిన సరే ప్లాంట్స్కి వీటిలో ఉండే కోకోఫిట్లో ఉండే తేమ శాతమే పెరుచుకుంటుంది. సో ఓన్లీ కోకోఫిట్లో ఉండే తేమ శాతం పెరుచుకోవడం వల్ల లోపల అసలైన సాయిల్లో ఉండే వాటర్ అనేది చక్కగా లోపల రూట్స్కి వెళ్ళిపోయి ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా మనకి పచ్చగా గ్రీనిష్గా ఉంటుందో పాటు ప్లాంట్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. సో ఈ విధంగా కోకోఫిట్టే కాదండి, మీ దగ్గర వరి పొట్టు ఉన్నా సరే మీరు ఈ విధంగా ప్రతి ఒక్క కుండీ కూడా మీరు చుట్టూరు మల్చింగ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మీరు చుట్టూరు ఈ విధంగా కోకోఫిట్తో కానీ లేకుంటే వరి పొట్టుతో కానీ ఈ విధంగా మల్చింగ్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్ అనేది ఎండకి ఈ డిహైడ్రేషన్ లోను కాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం ఈరోజు ఒక ఫుల్ వీడియో కూడా చేస్తున్నామండి. మనం గార్డెన్లో మొక్కల్ని ఏ విధంగా ఎండాకాలం పెంచుకోవాలని చెప్పేసి మనం పూర్తి వీడియో కూడా చేస్తున్నాం, అది కూడా చూడండి. సో ఈ గార్డెన్లో మీరు ఈ విధంగా ప్రతి కుండీకి కూడా కోకోఫిట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ వేసుకోవటం వల్ల ఈ ప్లాంట్స్ అనేవి బాగా బుష్గా పెరుగుతాయండి.